సినీ నటుడు టిఎస్ రంగనాథ్ జీవిత రేఖా చిత్రణ. ఆయన పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. రంగస్థల నటుడు, సినీ నటుడు, టీవీ నటుడు, కవి, రచయిత, సినీ దర్శకుడు. పుట్టిన తేదీ 1949 సంవత్సరం జూలై 17వ తారీఖు. గిట్టిన తేదీ 1915 సంవత్సరం డిసెంబరు 19వ తారీఖు. తల్లిదండ్రులు టిఆర్ సుందరరాజన్, జానకీదేవి. జన్మస్థలం మద్రాసు, నివాసం హైదరాబాద్. భార్య నిర్మల చైతన్య కుమారి. చదువు తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బిఏ డిగ్రీ చేశారు. ఉద్యోగం టికెట్ కలెక్టర్, రైల్వే శాఖ. బాల్యం ఆయన చిన్నతనంలో తాతగారి ఇంట్లో పెరిగారు. సాధారణంగా జీవితం గడిపారు. అక్కడి ఇంట్లో అందరూ గాయకులు. వారి అందరినీ గమనించటం వల్ల తను కూడా కళాకారుడు కావాలనే అభిరుచితో నాటకాల్లో నటించారు. తర్వాత సినిమాల్లో నటించాలని కోరిక కలిగింది. తల్లిగారు ప్రోత్సహించారు. ఆమె గాయని, తబలా వాయిద్యం కళాకారిణి. రంగనాథ్ తాతగారు రాజుగారికి వైద్యం చేసేవారు. అక్కడికి మహారచయిత తాపీ ధర్మారావు ట్యూటర్గా ఉండేవారు. అక్కడ ఆయన పరిచయం అయ్యారు. రంగనాథ్ అమ్మమ్మ గారు ఊరైన ఏలూరులో కన్నాంబ పుష్పవల్లిది. అమ్మమ్మకు ఇద్దరు హిందుస్థానీ, కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు. యుక్త వయసులో పెళ్ళి అయింది. తర్వాత పిల్లలు. అలా జీవితం సాగిపోతున్న నటుడు కాలేకపోయిన కోరిక ఉంది. ఒక నాటక సంస్థ ద్వారా సినిమాలో 1969 సంవత్సరంలో చిన్న అవకాశం వచ్చింది. కానీ ఆ పాత్రకు గుర్తింపు రాలేదు. సినీ రంగం దర్శకుడు బాపు గారు అందాల రాముడి సినిమాలో రాముడి వేషం, చందన సినిమాలో హీరో వేషం ఒక్కసారి వచ్చాయి. బాపు గారి సలహాతో 1974లో చందనలో హీరోగా నటించారు. ఆ విధంగా సినీ రంగంలో హీరోగా ప్రవేశించారు. అంతకుముందు 1969లో బుద్ధిమంతుడు సినిమాలో తొలిసారి వెండి తెరపై కనిపించారు. రంగనాథ్ గారు పంతులమ్మ సినిమాలో స్టార్ హీరో అయ్యారు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించడంతో మహిళా ప్రేక్షకులు అభిమానం పొందారు. రంగనాథ్ గారు తప్పని పరిస్థితుల్లో విలన్గా వేషాలు వేయవలసి వచ్చింది. గువ్వల దంట చిత్రంలో మొట్టమొదటిసారిగా ప్రతినాయకుడిగా పాత్రలో కనిపించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మెప్పించారు. వెండి తెర మీదే కాకుండా బుల్లి తెర మీద కూడా తన వైవిధ్యమైన అభినయంతో మెప్పించారు. రంగనాథ్ గారు పౌరాణిక నేపథ్యంలో తీసిన భాగవతం సీరియల్తో పాటు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పర్యవేక్షణలో తీసిన శాంతి నివాసం సీరియల్లోనూ ప్రాముఖ్యమైన పాత్రను ధరించారు. రంగనాథ్ గారు మొగుడ్స్ అండ్ ఫెలామ్స్ చిత్రానికి దర్శకత్వం చేశారు. అది కమర్షియల్గా విజయవంతం కాలేదు. తర్వాత ఇక దర్శకత్వం చేయలేదు. రంగనాథ్ గారు హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు 300 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రచయిత రంగనాథ్ గారు మంచి కవి, రచయిత. వీరు రచించిన కవిత సుదర్శనం, అంతరంగ మదనం, ఈ చీకటి తొలగాలి, పద పరిమిళం, అక్షర సాహిత్యం మొదలైనవి. రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు మొదలైనవి రచించారు. రంగనాథ్ గారి భార్య
ప్రమాదవశాత్తుగా బాల్కనీ నుంచి క్రింద పడిపోవటంతో మంచం మీదే పడుకుని ఉండవలసి వచ్చింది. 14 సంవత్సరాలు ఆమెకు సపర్యలు బాధ్యతాయుతంగా చేసి రుణం తీర్చుకున్నారు. 2009లో కీర్తిశేషులయ్యారు. ఆమె ఫోటోను దేవుళ్ళ ఫోటో పెట్టి పూజించేవారు. ఆ పటంపై డెస్టినీ అని రాసుకున్నారు. సతీ వియోగంతో ఎంతో బాధపడ్డారు. తనకు నచ్చిన పాత్రలు ఉంటేనే సినిమాలు చేస్తూ చివరికి 2015 డిసెంబర్ 19న కీర్తిశేషులయ్యారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం గొప్ప విషాదం. ఆయన నటించిన కొన్ని చిత్రాలు చందన, చదువు సంస్కారం, జమీందారు గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, సెక్రటరీ, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, గువ్వల జంట, బంగారు కానుక, అడవి దొంగ, అపూర్వ సహోదరులు, వేట, విశ్వనాథ నాయకుడు, అంతిమ తీర్పు, చిక్కడు దొరకడు, ఇద్దరే, కొతమసింహం, కొండవీటి దొంగ, కలిసుందాం రా, ఎదురులేని మనిషి, మన్మధుడు, అడవిరాముడు, అన్నవరం, శ్రీరామదాసు, ఆలయం, భద్రాద్రి, సుందరకాండ, విక్టరీ, గోపాల మొదలైన చిత్రాలు. తనకు వంట చేసే పని మనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రా బ్యాంక్ బాండ్లు అందచేయవలసిందిగా గోడపై రాసి డోంట్ ట్రబుల్ హెర్ అంటూ తెలియజేశారు. ఆయన చివరి కోరిక అది. గమనిక: నేను వ్రాసిన ఫిలిం యాక్టింగ్ పుస్తకానికి శ్రీ టిఎస్ రంగనాథ్ గారు ముందు మాటలు రాస్తూ అభినందన అంటూ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ రంగనాథ్ గారిని కలిసి మాట్లాడుతున్న సమయంలో నా పాకెట్ బుక్లో ఆటోగ్రాఫ్ చేసినప్పుడు నా గురించి గొప్ప కాంప్లిమెంట్ రాశారు. నా అదృష్టం నేను ఎప్పుడూ మర్చిపోలేను. అది వెరీ నైస్ టు మీట్ ఎ పర్సన్ లైక్ యూ, వెరీ నైస్ టు మీట్ ఎ పర్సన్ లైక్ యూ. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.